అనంతపురం జిల్లా పామిడి పట్టణం వెంగమ్మ నాయుడు కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కసాపురం నెక్కంటి ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లారు. అదే అదునుగా భావించి కొందరు దొంగలు ఇంటి తాళాలను బద్దలుకొట్టి బీరువాలో ఉన్న 25 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. తిరిగి వచ్చిన శ్రీనివాసరెడ్డి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో పాటు బీరువాలో ఉన్న వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల ఈ ప్రాంతంలో చోరీలు పెరిగిపోతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారుల దొంగతనాల అంశాన్ని సీరియస్ గా తీసుకుని చోరీలను నివారించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అనంతపురం జిల్లా పామిడి మండలం పామిడి గ్రామంలో వెంగళమాడి కాలనీలో ఉండే నివాసం ఉన్నాను. నిన్న పేరు శ్రీనివాసరెడ్డి, ఫోటోగ్రాఫర్. నిన్నరాకి కసాపురం వెళ్ళాము. తిరిగి 8:20కి వచ్చే లోపల అంతా జరిగిపోయింది. దాదాపు 25 తులాల దాకా గోల్డ్ పోయింది. కానీ 70,000 80,000 క్యాష్ ఉండింది. కానీ క్యాష్ అయితే ఏం ముట్టుకోలేదు, అది అట్లే వదిలేసి వెళ్ళిపోయారు. గోల్డ్ మాత్రం 25 తులాల దాకా తీసుకెళ్ళినారు.